ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటి వరకు తన కెరీర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించాడు. స్టైలిష్ డాన్సులు, ఎనర్జెటిక్ యాక్షన్, భావోద్వేగాలు కలిపి చూపగలిగే అరుదైన నటుల్లో ఆయన ఒకరు. కానీ అందులోనూ ప్రత్యేకంగా గుర్తుండిపోయే పాత్ర ఏదైనా ఉంటే అది రుద్రమదేవి చిత్రంలోని గోన గన్నారెడ్డి. ఈ పాత్రలో అల్లు అర్జున్ చూపించిన ఎనర్జీ, స్టైల్, పంచ్ డైలాగ్స్, తనదైన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కలిపి సినిమాకే హైలైట్గా నిలిచాయి. నిజంగా చెప్పాలంటే ఈ పాత్ర రుద్రమదేవి సినిమాకి కొత్త ఊపును తీసుకొచ్చిందనే చెప్పాలి. దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన రుద్రమదేవి ఒక భారీ చారిత్రక చిత్రం. అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటి 3D హిస్టారికల్ మూవీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2015 అక్టోబర్ 9న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్లో 80 కోట్ల కలెక్ట్ చేసింది. ఇక రుద్రమదేవి పాత్రలో అనుష్క శెట్టి టెరిఫిక్ పర్ఫార్మెన్స్తో మెప్పించిన సినిమాకు మాస్ కనెక్ట్ ఇచ్చింది మాత్రం గోన గన్నారెడ్డి పాత్రే అని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. చారిత్రక నేపథ్యంలో నడిచే కథలో సాధారణంగా పాత్రలు కొద్దిగా సీరియస్గా ఉంటాయి. కానీ గోన గన్నారెడ్డి మాత్రం పూర్తిగా భిన్నం. ఆహ్లాదకరమైన హాస్యం, బలమైన యాక్షన్, మాస్ బాడీ లాంగ్వేజ్ ఈ మూడు మెళవించి అల్లు అర్జున్ ఆ పాత్రకు ప్రాణం పోశాడు. గమ్ము నుండి పోయి నీ మొల్తాల్లో నా తాయెత్తు ఇలా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పిన తీరు అభిమానులలో ఫుల్ హైప్ క్రియేట్ చేసింది. అయితే గోన గన్నారెడ్డి పాత్రను చేయడానికి మహేష్ బాబు, ఎన్టీఆర్లు ఆసక్తి చూపించారని ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్ ఓ సందర్భంలో చెప్పాడు. ఇక హాలీవుడ్తో వచ్చిన బ్రేవ్ హార్ట్ అనే సినిమాను స్ఫూర్తిగా తీసుకుని రుద్రమదేవి సినిమాను తెరకెక్కించినట్లు గుణశేఖర్ తెలిపాడు. నిజానికి ఈ సినిమాను తీయటానికి చాలామంది ప్రొడ్యూసర్లు ముందుకొచ్చారు. కానీ ఫీమేల్ సెంట్రిక్గా కాకుండా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథను కాస్త చేంజ్ చేసి తీయమని చెప్పారట. కానీ గుణశేఖర్ మాత్రం నేను అలా అస్సలు చేయనని తెగేసి చెప్పి తానే ప్రొడ్యూసర్గా మారి ఈ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించాడు. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ చూపిన నటన ఇప్పటికీ అభిమానులకు మైండ్ బ్లోయింగ్ అని అనిపిస్తోంది. కేవలం యాక్షన్, స్టైల్ మాత్రమే కాదు, ఆ పాత్రలోని వినోదాన్ని, హాస్యాన్ని కూడా బన్నీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఆ పాత్ర ఎంట్రీ సీన్లు, పంచ్ డైలాగ్స్, పాటలలో చూపిన ఎనర్జీ అన్నీ ఫ్యాన్స్కి పండగే. రుద్రమదేవి షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ ఈ పాత్ర కోసం ఎంతో శ్రమ పెట్టాడు. ప్రత్యేకంగా మేక్ ఓవర్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ కోసం ఆయన వర్క్ చేశాడు. గోన గన్నారెడ్డి పాత్రలో కనిపించిన ఆ ఫైటింగ్ స్పిరిట్, యాక్షన్ సీన్స్ వెనుక బన్నీ కష్టమే కారణమని టీం చెబుతోంది.